వ్యవసాయ శాఖలో అవినీతి తిమింగలంగా మంత్రి అచ్చెన్నాయుడు వ్యవహరిస్తున్నారని మాజీ స్పీకర్ వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ తమ్మినేని సీతారాం తీవ్రంగా విమర్శించారు. ఆముదాల వలసలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు, అధికారులు పై ఒత్తిడులు ప్రజాస్వామ్యానికి మచ్చగా మారాయని ధ్వజమెత్తారు. కిసాన్ డ్రోన్ల పంపిణీ వరకు అవినీతి విస్తరించిందని ఆరోపించారు. రైతులకు సరిపడా ఎరువులు, విత్తనాలు అందక గగ్గోలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు భరోసా కేంద్రాలను విస్మరించి ఎరువులు నేతల అధీనంలోని గోదాముల్లో నిల్వ ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయని మండిపడ్డారు. అలాగే పింఛనుదారుల జాబితా నుండి లక్షలాది వృద్ధులు, వికలాంగులను తొలగించడం తీవ్ర అన్యాయమని తమ్మినేని విమర్శించారు. వెంటనే పునఃపరిశీలన చేసి ప్రతి లబ్ధిదారునికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారి వ్యవహార శైలి ఎలా ఉంటుందనేటువంటిది ఇవాళ పేపర్లో చూస్తే మనకు అర్థమవుతుంది. వ్యవసాయ యంత్ర పరికరాల కాంట్రాక్ట్ భారీ అవినీతికి స్కెచ్ వేసి వ్యవసాయ మంత్రి మరియు ఆయన ఓఎస్ చేసినటువంటి నిర్వాకానికి ఇది ప్రబల నిదర్శనం. ఇదేమిటంటే అసలు విషయం, వ్యవసాయ పనిముట్లు మరియు యంత్ర పరికరాలు రేట్లు పెంచి కోట్ల రూపాయల కుంభకోణానికి తెరలేపారు. కంపెనీతో డీల్ కుదర్చమని ఆగ్రోస్ జిఎంపై మంత్రి అచ్చెన్నాయుడు ఒత్తిడి పదే పదే చేయడం మీదను నీ అంతు చూస్తామని చెప్పి అంతు చూస్తామని డీల్ కుదరకపోతే బెదిరింపులు. ఈ నేపథ్యంలో ఆగ్రోస్ జిఎం